ఉపరితల ఆవర్తనంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయి. నిన్న సాయంత్రం అకస్మాత్తుగా ఎదురుగాలులతో భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వచ్చే 3 రోజులు కడప, చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో వానలు పడతాయని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువులు, గొర్రెల కాపరులు చెట్ల కింద బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని హెచ్చరించారు. ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాలలో ఈదురుగాలులతో కూడిన వాన బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం దంచికొట్టింది. ఉమ్మడి మహబూబ్ నగర్, మెదక్, నిజామాబాద్, నల్గొండ, వరంగల్ జిల్లాలలో భారీ వర్షం కురిసింది. చాలా చోట్ల 2 గంటల పాటు వాన కురవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఈదురుగాలులకు భారీ వృక్షాలు నేలకూలాయి. పలు ప్రాంతాల్లో పంటలు నేలకూలాయి. ధాన్యం తడిసింది. మామిడికాయలు కూడా నేలరాలాయి. పలు జిల్లాలలో వర్షం కారణంగా రైతులకు అపార నష్టం వాటిల్లింది. మరో 3 రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అకాల వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అకాల వర్షం కారణంగా కొన్ని చోట్ల పంటలు నాశనం కాగా కల్లాలలో ధాన్యం తడిచి ముద్దయింది. దీంతో రైతాంగం ఆందోళన చెందుతోంది. ఇవాళ కూడా ఉత్తర తెలంగాణ జిల్లాలలో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్ నగరంలో వర్షం దంచికొట్టింది. భారీగా కురిసిన వానతో నగరవాసులు తడిసి ముద్దయ్యారు. వర్షానికి వివిధ పనులపై బయటకు వచ్చిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరంలోని పలు ప్రాంతాల్లోని రహదారులు జలమయమయ్యాయి. రోడ్లపై వర్షపు నీరుతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడ్డారు. నగరంలో వర్షం కారణంగా పలుచోట్ల విద్యుత్తు నిలిచిపోయింది. భారీ వర్షానికి రహదారులు చెరువును తలపించాయి. భారీగా కురిసిన వర్షానికి తెలంగాణ సచివాలయం ముందు రహదారులు చెరువును తలపించాయి. రహదారులపై భారీగా నీరు చేరటంతో అటు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చార్మినార్లోని ఓ మినార్ పై నుంచి కొంత మట్టి కింద పడింది. ఈ ఘటనలో ఎలాంటి నష్టం వాటిల్లలేదు. రాజ్భవన్ రోడ్డుపై వరద నీరు ప్రవహిస్తుండటంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. తెలుగు తల్లి ఫ్లైఓవర్ కింద భారీగా నీరు చేరింది. ఎడతెరిపిలేని వర్షానికి రహదారులపైకి వర్షం నీటితో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు కూడళ్లలో రహదారులపై నీరుండడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వెంటనే రహదారులపై నిలిచి ఉన్న నీటితో పాటు మున్సిపల్ సిబ్బంది తొలగించే ప్రయత్నం చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు. హైదరాబాద్లో వర్షాలు పడుతున్న ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ సూచించారు. ప్రజలు ఇబ్బంది పడకుండా తగిన చర్యలు చేపట్టాలన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షించాలని ఆదేశించారు.